విఆర్ న్యూస్ కు స్వాగతం. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యతిథులుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు మరియు మెట్టు శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి పాల్గొని బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్ ప్రక్రియను సోదాహరణంగా వివరించారు. అసలు సిసలు భారత పౌరులు ఎవరు కాని వాళ్ళు ఎవరు తేల్చడం కోసం చేసినటువంటిది. మన తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు విదేశాలేమి మనకు సరిహద్దులు లేవాడు, మనకు పెద్ద రద్దీ లేదు, బాధ లేదు. మనం జాగ్రత్త పడాల్సిందల్లా తను చెప్పినట్లు ఉన్న ఓట్లు ఉన్నట్లు మళ్ళీ ఎక్కించుకోవడము, సవరణలు మార్పులు చేర్పులు చేసుకోవడము, దేనిని తీసేసుకోవడం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. విదేశాలకు సంబంధించి చాలా తక్కువ మంది ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉంటారు. దాంట్లో కూడా చాలా మంది విదేశాలలో పౌరసత్వం పొంది ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఓటు రాదు. పౌరసత్వం కాకుండా ఓన్లీ గ్రీన్ కార్డు మీద ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ ఓటు ఉంటుంది. గ్రీన్ కార్డు అంటే అక్కడ జీవించడానికి, పర్మనెంట్ గా జీవించడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది తప్ప పౌరసత్వం ఉండదు అక్కడ. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత పౌరులుగానే ఉంటారు. అక్కడ పౌరసత్వం వచ్చేంత వరకు ఇది మీకు తెలిసి ఉండాలి. గ్రీన్ కార్డ్ అన్నా పర్మనెంట్ రెసిడెన్సీ అన్నా ఒకటే పదం. నువ్వు ఒక దేశం పోయి గ్రీన్ కార్డు మీద ఉంటే పౌరసత్వం తప్ప మిగతా అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. పౌరసత్వం ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కానీ అనుకుంటారు. అది తేడా. కాంగ్రెస్ పార్టీలు కూడా ఏజెంట్ మీటింగ్ పెడతాం, మా వరంగల్ కాడ అయితే బీజేపీ పార్టీలు కూడా పెడతాం. ఏంటి ఎస్ఐఆర్ వస్తే ఓట్లు పోతాయి. అమలైన కాలంలో ఎక్కడ ట్యాక్స్ కట్టడం అక్కడ ఓటేసి అక్కడ పౌరుడైతే ఉద్దేశంతో కొన్ని విధానాలు అమల్లో ఉన్నాయి. సో బెంగాల్ కానీ మరో ప్రాంతం నుంచి కానీ ఓటర్లు చొరబాటు అయినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అస్సాం కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు కానీ ఇక్కడికి కొంత చొరబాటుదారులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు సిసలు భారత పౌరులు ఎవరు కాని వాళ్ళు ఎవరు తేల్చడం కోసం చేసినటువంటిది. మన తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు విదేశాలేమి మనకు సరిహద్దులు లేవాడు, మనకు పెద్ద రద్దీ లేదు, బాధ లేదు. మనం జాగ్రత్త పడాల్సిందల్లా తను చెప్పినట్లు ఉన్న ఓట్లు ఉన్నట్లు మళ్ళీ ఎక్కించుకోవడము, సవరణలు మార్పులు చేర్పులు చేసుకోవడము, దేనిని తీసేసుకోవడం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. విదేశాలకు సంబంధించి చాలా తక్కువ మంది ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉంటారు. దాంట్లో కూడా చాలా మంది విదేశాలలో పౌరసత్వం పొంది ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఓటు రాదు. పౌరసత్వం కాకుండా ఓన్లీ గ్రీన్ కార్డు మీద ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ ఓటు ఉంటుంది. గ్రీన్ కార్డు అంటే అక్కడ జీవించడానికి, పర్మనెంట్ గా జీవించడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది తప్ప పౌరసత్వం ఉండదు అక్కడ. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత పౌరులుగానే ఉంటారు. అక్కడ పౌరసత్వం వచ్చేంత వరకు ఇది మీకు తెలిసి ఉండాలి. గ్రీన్ కార్డ్ అన్నా పర్మనెంట్ రెసిడెన్సీ అన్నా ఒకటే పదం. నువ్వు ఒక దేశం పోయి గ్రీన్ కార్డు మీద ఉంటే పౌరసత్వం తప్ప మిగతా అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. పౌరసత్వం ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కానీ అనుకుంటారు. అది తేడా. ఇప్పుడు అమలయ్యే ఎస్ఐఆర్ 3.0 మూడో విడత 22 రాష్ట్రాలలో అమలవుతున్నది. ప్రతిబింబం లాంటిది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనంత మంది వలసలు. మా వరంగల్ జిల్లాలో పత్తి రైతులకు ఫేమస్, పత్తి రైతుల ఆత్మహత్యలకు ఫేమస్. భారతదేశంలో అత్యధిక పత్తి రైతులు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారంటే వరంగల్ జిల్లా. ఈ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కువ మంది వలసలు పోతున్నాయి అంటే అది మహబూబ్నగర్ జిల్లా నుంచి 16 లక్షల మంది పోయేది. అన్ని అంతటా ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉంటే మహబూబ్నగర్లో వలస చావులు ఉండే. వలసల కోసం, పని కోసం పోయి యాక్సిడెంట్లు అయి చనిపోయే వార్తలు కూడా రోజు పేపర్లో పడితే ఇక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు పేపర్లో ఎక్కడ చావు వార్త అందజేసుకుంటున్న పరిస్థితులు ఉంటాయి. ప్రాజెక్టులు కట్టలు లేదు. అట్లాంటి టైంలో మరి ఇక్కడ
పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టు చేయించిన వాడు కేసీఆర్ గారు, వారి సహచర్యతో చేయించిన వారు నిరంజన్ రెడ్డి గారు అని